గుడ్ మార్నింగ్. సో, నిన్న ప్రీవియస్ క్లాస్‌లో మనం ఏం చెప్పుకున్నామంటే కాంపాక్షను కాంపాక్షన్‌లో ఉన్నటువంటి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి, ఎస్‌పిటి అండ్ మోడిఫైడ్ ప్రోక్టర్ టెస్ట్ గురించి డిస్కస్ చేసాము. ఇప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ఇన్ ది కాంపాక్షన్ గురించి అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాంపాక్షన్. సో, కాంపాక్షన్ చేయడం వల్ల వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏంటి? ఈ రెండిటి గురించి డిస్కస్ చేస్తాం ఈరోజు. సో, ఫస్ట్ అందులో ముఖ్యంగా మనకి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాంపాక్షన్‌లో మెయిన్‌గా వచ్చేసరికి దీని గురించి డిస్కస్ చేసే ముందు నిన్న కొంచెం టాపిక్ ప్రాబ్లమ్‌లో మిస్ అయిపోయింది. అదేంటంటే మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. సో, స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్‌కి అయితే నేను 3 లేయర్స్ ఏస్తాం. మోడిఫైడ్ ప్రోక్టర్ టెస్ట్‌కి అయితే నేను 5 లేయర్స్ ఏస్తాం. సో, డిఫరెంట్ బ్లోస్ మాత్రం సేము. హైట్స్ గాని, రామర్ హైట్స్ గాని మారిపోతుంటాయి. స్టాండర్డ్ ప్రోక్టర్‌ని రిప్రజెంట్ టు ఐఎస్ లైట్ ఐఎస్ లైట్ కాంపాక్షన్ టెస్ట్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. మోడిఫైడ్ ప్రోక్టర్ టెస్ట్ ఏమో ఐఎస్ ఏవీకి ఉంటుంది. సో, కొంచెం రామర్ హైట్‌లు గాని, రామర్ వెయిట్‌లు లైట్‌గా మారుతుంటాయి. సో, ఇలా మనం డిస్కస్ చేస్తాము. సో, దీని యొక్క ఇంపాక్ట్ రేషియో అడుగుతుంటాడు జనరల్‌గా. మోడిఫైడ్ ప్రోక్టర్ టెస్ట్‌కి అండ్ స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్‌కి మధ్య రేషియో అడుగుతుంటాడు. సో, మోడిఫైడ్ టు స్టాండర్డా లేదా స్టాండర్డ్ టు మోడిఫైడా అని గుర్తుపెట్టుకోండి. సో, దానికన్నప్పుడు దాన్ని 1/4.61 చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఎస్‌పిటి టు ఎంపీటీయా, ఎంపీటీ టు ఎస్‌పిటీయా అని. సో, మోడిఫైడ్ ప్రోక్టర్ టెస్ట్ స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్‌కి అయితేనేమో 4.61 టైమ్స్‌కి ఎక్కువగా దాని యొక్క కాంపాక్టివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఐటెమ్. ఓకే. సో, మిగతాదంతా నార్మల్ ఐటెమ్సే. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాంపాక్షన్. సో, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాంపాక్షన్‌లో మెయిన్‌గా 5 టైప్స్ ఉన్నాయండి. అందులో ఒకటి మెయిన్‌గా వాటర్ కంటెంటు, అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్, టైప్ ఆఫ్ సాయిల్, మెథడ్ ఆఫ్ కాంపాక్షన్, అడ్మిక్చర్స్. ఈ 5 ఐటెమ్స్ అనేవి మనం దీనివల్ల మనకి కాంపాక్షన్‌లో అనేది చేంజెస్ అనేది జరుగుతుంది. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్ కంటెంట్. సో, వాటర్ కంటెంట్ గురించి చెప్పే ముందు ఇప్పుడు మీకు ఒకసారి డయాగ్రమాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి వాటర్ కంటెంట్. సో, బేస్డ్ ఆన్ వాటర్ కంటెంట్‌ని బట్టి మీకు ఆటోమేటిక్‌గా చెప్పాను. సో, వాటర్ కంటెంట్‌ని బేస్ చేసి ఈ యొక్క కాంపాక్షన్ ఏమవుతుందో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో, ఫస్ట్ ఇనీషియల్‌గా నిన్న చేసినటువంటి స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్‌లో మనం ఇనీషియల్‌గా వాటర్ కంటెంట్ కొంచెం తక్కువగా ఉంది. సో, తక్కువ వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు దాని యొక్క మోడిఫైడ్ గామా అనేది ఇటువైపు గామా ఉంది. సో, గామా ఇటొచ్చేసింది. సో, గామా. సో, దాని యొక్క వాల్యూ ఇలా వచ్చింది. సో, అలా వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకి దాని యొక్క గామా డి వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో, ఒక పర్టిక్యులర్ వాటర్ కంటెంట్ రీచ్ అయిన తర్వాత మనకేమొచ్చింది రిజల్ట్స్ ఏమొచ్చింది దాని యొక్క దాని యొక్క గామా డి వాల్యూస్ అనేవి మళ్ళీ గ్రాడ్యుయల్లీ డిక్రీజ్ అవుతూ వచ్చాయి. ఇది ఈ యొక్క వాటర్ కంటెంట్ వల్ల దాని యొక్క కాంపాక్షన్ అనేది ఈ విధంగా చేంజ్ అయింది. సో, ఇట్లా మెయిన్‌గా వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ గామా డి వచ్చేసరికి మెయిన్‌గా సో, గామా డి వచ్చేసరికి మెయిన్‌గా ఏమవుతుంది అంటే, వన్ సెకండ్. సో, గామా డి వచ్చేసరికి మెయిన్‌గా ఏమవుతుందంటే, ఇలా స్టార్టింగ్‌లో ఎందుకు తక్కువగా ఉంది? సో, వాటర్ కంటెంట్ తక్కువున్నప్పుడు గామా డి ఎందుకు ఇంక్రీజ్ అయితుంది అంటే, సో, వాటర్ పార్టికల్స్ ఆ సాయిల్‌లో ఏమవుతుందంటే, పార్టికల్‌కి పార్టికల్ మధ్య వాటర్ ఏంటంటే లూబ్రికెంట్‌గా యాక్ట్ అవుతుంది. సో, ఈజీగా ఒక పార్టికల్ మీద స్లైడ్ అయిపోయి కాంపాక్ట్‌గా, డెన్స్‌గా ఫార్మ్ అవుతూ, సో, వాటర్ కంటెంట్ యాడ్ చేస్తున్న కొద్దీ దాని యొక్క వాటర్ ఏమంటారు లూబ్రికేషన్ జరిగి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్‌కి జస్ట్ బిలో ఉన్నంత వరకు వాటర్ కంటెంట్ చేరుస్తున్నప్పుడల్లా, ఆ యొక్క పార్టికల్స్ యొక్క అరేంజ్‌మెంట్ అనేది స్మూత్‌గా ఇంకా ఫ్రీగా ఫ్రిక్షన్ తగ్గి స్మూత్‌గా ఒక వెల్ కాంపాక్టెడ్‌తో మనకి చేంజ్ అవ్వడం వల్ల మనకి దాని యొక్క గామా డి వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఆ తర్వాత ఫర్దర్‌గా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సాలిడ్ పార్టికల్స్ ప్లేస్‌లో వాటర్ కంటెంట్ యాడ్ అవుతున్న కొద్దీ ఆ సాలిడ్ పార్టికల్స్ కంటెంట్ ప్లేసెస్‌లో ఈ వాటర్ పార్టికల్స్ వచ్చి చేరతాయి. సో, వాటర్‌కి దాని యొక్క వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. సాయిల్‌తో పోలిస్తే వాటర్ వెయిట్ తక్కువగా ఉంటుంది. సో, వాటర్ కంటెంట్ యాడ్ చేస్తున్న కొద్దీ ఈ యొక్క ప్లేసెస్‌లో ఈ సాలిడ్ పార్టికల్స్ ఆక్యుపేషన్ తగ్గిపోతుంది. వాటర్ పార్టికల్స్ యొక్క ఆక్యుపేషన్ పెరిగేసరికి దాని యొక్క వెయిట్ అనేది తగ్గుతూ వస్తుంది. సో, దర్‌ఫోర్ ఫర్దర్‌గా గామా డి వాల్యూ అనేది ఫర్దర్‌గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో, ఇలా మనం వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దీని యొక్క గామా డి వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫర్దర్‌గా ఒకానొక పాయింట్ దగ్గరికొచ్చిన తర్వాత మళ్ళీ దాని యొక్క వాల్యూ గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతుందని చెప్పాలి. ఓకే. ఇది దీనికి సంబంధించినటువంటి ఓకే. సో, ఇది. అదే విధంగా నెక్స్ట్ వన్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్. సో, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మెథడ్ ఆఫ్ కాంపాక్షన్. ఫస్ట్ మనం స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్ గురించి చెప్పుకున్నాం. సో, స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూస్ ఈ విధంగా గ్రాడ్యుయల్‌గా డిక్రీజ్ అవుతూ వచ్చాయి. అదే మోడిఫైడ్ ప్రోక్టర్ టెస్ట్ మీరు గూడా అదే సాయిల్‌కి మీరొక సాయిల్ తీసుకోండి. ఆ సాయిల్ తీసుకున్నప్పుడు సేమ్ వాటర్ కంటెంట్ ఇక్కడ కింద వాటర్ కంటెంట్, ఇక్కడ గామా డి. సో, వాటర్ కంటెంట్ సేమ్ వాటర్ కంటెంట్ దగ్గర తీసుకున్నప్పుడు ఇదేమో స్టాండర్డ్ ప్రోక్టర్ టెస్ట్.
ఇదేమో స్టాండర్డ్ ప్రొక్టర్ టెస్ట్. అదేవిధంగా మాడిఫైడ్ ప్రొక్టర్ టెస్ట్ తీసుకున్నప్పుడు దాని యొక్క వాల్యూస్‌ని అదే సారికి మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్తే దాని యొక్క కర్వ్ ఈ విధంగా వచ్చేసింది. సో, దీనికి ఈ పాయింట్ దగ్గర ఇలా వచ్చేసింది. దీని యొక్క ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ దీనికి ఇలా వచ్చేసింది. సో, దీనివల్ల ఏమవుతుంది యాస్ వాట్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్ అంటే సో, కాంపాక్షన్ యొక్క రేట్‌ని సో, 1 సెకండ్. సో యాస్ ద వాటర్ కంటెంట్ డిక్రీజ్ చేస్తున్న కొద్దీ మీకిక్కడ చూడండి. సో, అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్. సో, అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ స్టాండర్డ్ ప్రొక్టర్ టెస్ట్‌కేమో వాల్యూస్ తక్కువ ఇలా వస్తుంటే, మాడిఫైడ్ ప్రొక్టర్ టెస్ట్‌కి వాల్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. సో, ఇక్కడ ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ ఏమవుతుంది? స్టాండర్డ్ ప్రొక్టర్ టెస్ట్‌లో వెయిట్ ఆఫ్ హ్యామర్ ఎంత వాడతాం? మనం 2.45 వాడతాం. అదే దీనికైతే దాదాపుగా 4.61 కేజెస్ వాడతాం. ఇది మాడిఫైడ్ ప్రొక్టర్ టెస్ట్‌లో. సో, అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ మనం ఎంత అమౌంటు అంటే ఎంత కాంపాక్షన్ యొక్క వెయిట్ గాని, దాని యొక్క లేయర్స్‌ని గాని, నంబర్ ఆఫ్ బ్లోస్ కానీ ఎంత ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ దీని యొక్క గామా డి వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. అయితే అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ పెంచుకున్న కొద్దీ అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ పెంచుతున్న కొద్దీ దాని యొక్క గామా డి పెరుగుతుందా అంటే పెరగదు. ఎందుకంటే ఇంక ఆ తర్వాత ఫర్దర్‌గా ఇంకా అంతకంటే ఎక్కువ కాంపాక్టివ్ ఎనర్జీ ఇంక్రీజ్ చేసినా గాని దాని యొక్క గామా డి వాల్యూ అనేది స్లైట్‌గా ఇంక్రీజ్ అవుతుంది గానీ మరీ బీభత్సంగా ఇంక్రీజ్ అవ్వదు. ఇది దీనికి సంబంధించినటువంటి అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్. సో, వాటర్ కంటెంట్ వచ్చేసరికి వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ దాని యొక్క గామా డి వాల్యూ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫర్దర్‌గా దానికి డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సేమ్ అదే ప్లేసెస్‌లో అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్. సో, అమౌంట్ ఆఫ్ కాంపాక్షను ఇనీషియల్‌గా ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది. సో, దాని యొక్క గామా డి వాల్యూ వాటర్ కంటెంట్ అదే వాటర్ కంటెంట్. ఇక్కడ వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువున్నా గానీ దాని యొక్క గామా డి చాలా తక్కువగా వచ్చింది. అదే ఈ మోడిఫైడ్ ప్రొటెక్టర్ టెస్ట్‌లో తక్కువ వాటర్ కంటెంట్ దగ్గరే మీకు మాక్సిమం గామా డి అనేది రీచ్ అయ్యారు. సో, దీనివల్ల మీకేమవుతుంది సో, అదే ఈ గామా డీకి ఇక్కడ మాక్సిమం ఆహ్, డి అనేది రీచ్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఇక్కడొస్తే ఈ స్టాండర్డ్ ప్రొక్టర్ టెస్ట్‌కి, అదే మోడిఫైడ్ ప్రొక్టర్ టెస్ట్‌కి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ చాలా తక్కువగా వచ్చేసింది. సో, ఇలా దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ రివిజన్ చేస్తున్నాననమాట. సో, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి యాస్ వాటర్ కంటెంట్ డిక్రీజ్ అవుతున్న కొద్దీ గామా డి పెరుగుతూ ఉంటుంది. బట్ అదే ప్లేస్‌లో అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ మారుస్తున్న కొద్దీ ఈ యొక్క కాంపాక్షన్ కర్వ్ రేంజ్ కూడా మారుతూ వస్తుంది. సో, స్టాండర్డ్ ప్రొక్టర్ టెస్ట్ వాల్యూస్ తక్కువగా వస్తాయి. అదే మోడిఫైడ్ ప్రొక్టర్ టెస్ట్‌కి అయితే వాల్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ విధంగా వస్తుంది. ఇది దీనికి సంబంధించిన అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి మీకేంటిది టైప్ ఆఫ్ సాయిల్. సో, టైప్ ఆఫ్ సాయిల్‌ని గనక కన్సిడర్ చేస్తే ఇప్పుడు సాయిల్ ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్ తీసుకుందాం. సేమ్ ఇక్కడ వాటర్ కంటెంట్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైప్ ఆఫ్ సాయిల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ క్లే. క్లే తీసుకున్నప్పుడు దాని యొక్క వాటర్ కంటెంట్ ఇక్కడ ఈ కర్వ్ ఇక్కడికొస్తుందండి. అదే సిల్ట్‌కైతే ఇలా వస్తుంది దాని కర్వ్. అదే శాండ్‌కైతే దాని కర్వ్ ఇలా వస్తుంది. అదే గ్రావెల్‌కైతే ఇలా వస్తుంది. అలా బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్‌ని బేస్ చేసుకొని మన యొక్క కాంపాక్షన్ కర్వ్ యొక్క వాల్యూస్ మారుతూ ఉన్నాయి. ఓకేనా? సో, చూడండి. సో, క్లేకైతే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ తీసుకోవాల్సొస్తుంది. అండ్ దాని యొక్క గామా డి వాల్యూ రీచ్ అయింది కూడా చాలా తక్కువే. ఓకేనా? సో, దాని యొక్క గామా డి మాక్సిమం వాల్యూ ఎక్కడికొచ్చాం? చాలా బ్రేక్ అవుతుంది. ఓకేనండి. ఓకే. సో, ఇనీషియల్‌గా అయితే ఇక్కడ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా వస్తుంది. అండ్ గామా డి కూడా తక్కువగా వచ్చింది. అదే సిల్ట్‌కొచ్చేసరికి దాని పార్టికల్స్ కొంచెం ఎక్కువ ఆహ్, సైజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇక్కడ వాటర్ కంటెంట్ ఫైన్ పార్టికల్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి, వాటర్ కంటెంట్ చాలా నార్మల్ వాటర్ కంటెంటే తీసుకొని మనకి దీంతో పోలిస్తే దీనికి ఒక గామా వాల్యూ కొంచెం ఎక్కువగా ఇస్తుంది. అదేవిధంగా ఇంకొచ్చేసరికి శాండ్స్‌కొచ్చేసరికి పార్టికల్ సైజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో, దాని యొక్క గామా డి వాల్యూస్ ఫైనల్‌గా ఎక్కువగా వస్తుంది. అట్లా మీకు ఫైనల్‌గా గ్రావెల్‌కొచ్చేసరికి మీకు దీని యొక్క తక్కువ వాటర్ కంటెంట్‌లోనే మీకు మాక్సిమం డ్రై యూనిట్ వెయిట్ అనేది వస్తుంది. ఇలా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి ఈ విధంగా వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్‌లో అదే ప్లేసెస్‌లో మీరు పూర్‌లీ గ్రేడెడ్ సాయిల్ తీసుకోండి. పూర్‌లీ గ్రేడెడ్ సాయిల్‌కి కరువు కిందకొస్తుంది. అదేవిధంగా వెల్ గ్రేడెడ్ సాయిల్‌కి అయితే చాలా హెవీగా వస్తుంది. సో, తక్కువ వాటర్ కంటెంట్‌లోనే మీకు మాక్సిమం గామా డి, మాక్సిమం ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ వితిన్ ద లిమిట్స్‌లోనే వచ్చేస్తుంది. ఇలా మీకు ఈ కంటెంట్స్‌ని తగ్గట్టుగా మీకు మారుతూ వస్తుంది. సో, బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ సాయిల్‌ని బట్టి మీకు ఒక కాంపాక్షన్ కర్వ్స్ మారుతుంటాయి. అదేవిధంగా బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ యొక్క సాయిల్ యొక్క కండిషన్. అది పూర్‌లీ గ్రేడెడ్‌కి అయితే తక్కువ వాటర్ కంటెంట్ దగ్గర ఎక్కువ వాటర్ కంటెంట్ వస్తుంది. దాని యొక్క గామా డి కూడా చాలా తక్కువగా వస్తుంది. అదే ఇక్కడైతే చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే. ఇది బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ సాయిల్‌ని బేసి మారిపోతూ ఉంటుంది. ఓకే. ఓకే. సో, ఒక్క నిమిషం. సో, నెక్స్ట్ వచ్చేసరికి మెథడ్ ఆఫ్ కాంపాక్షన్‌లో మెయిన్‌గా సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ సాయిల్ తీసుకోండి. ఒక సేమ్ సాయిల్‌ని
ఆ సాయిల్‌ని తీసుకున్నప్పుడు దాన్ని గనక ఈ కాంపాక్షన్ చేసినప్పుడు బై యూజింగ్ క్నీడింగ్ ఆపరేషన్, క్నీడింగ్ ద్వారా గనక కాంపాక్షన్ చేస్తే ఆ సాయిల్ యొక్క కరువు ఈ విధంగా వస్తుంది. అదే సాయిల్ మీద స్టాటిక్ లోడో, ఇంకా డైనమిక్ లోడో, ఇంకా లేదా ఇంపాక్ట్ టైప్ ఆఫ్ లోడ్ గనక అదే వైబ్రేషన్స్ కానీ ఏ టైప్ ఆఫ్ లోడ్ గనక అప్లై చేస్తే దాని కాంపాక్షన్ కర్వ్ ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది మెథడ్ ఆఫ్ కాంపాక్షన్. సో, ఏ విధంగా ఏ మెథడ్‌లో మనం కాంపాక్షన్ చేస్తే దానికి తగ్గట్టుగా అదే సాయిల్‌లో యొక్క కాంపాక్షన్ యొక్క రేట్ అనేది చేంజ్ అనేది ఉంది ఇక్కడ. ఓకేనా? అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడేమో అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ అదే సాయిల్‌కి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ ఇచ్చినప్పుడు ఎస్‌పిటి ద్వారా తక్కువ అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ వస్తుంది. సో, దానివల్ల ఈ కర్వ్ వచ్చింది. అదే మోడిఫైడ్ ప్రోడక్ట్ టెస్ట్‌లో అయితేనేమో ఇంకా ఎక్కువ కర్వ్ ఉంది. ఎక్కువ వాల్యూస్ ఎక్కువగా వచ్చాయి. సో, ఇక్కడ ఏదైతే ఉందో అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఒకటే సాయిల్ ఒకటే టైప్ ఆఫ్ సాయిల్ తీసుకున్నప్పుడు ఒక సాయిల్‌కేమో ఆ సాయిల్‌కి క్నీడింగ్ ద్వారా అంటే పిసకడం గట్టిగా అలా చేస్తూ దాని ద్వారా మనం గనక కాంపాక్షన్ చేస్తే ఏదైతే వాల్యూస్ వచ్చాయో అదే సాయిల్‌ని నెక్స్ట్ స్టాటిక్కో, వైబ్రేషన్సో గనక అప్లై చేస్తే ఆ సాయిల్‌కి అప్పుడు కాంపాక్షన్ కర్వ్ రేట్ ఈ విధంగా వస్తుందనమాట. సో, ఈ విధంగా కూడా డిపెండ్ అయ్యి మారుతూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి అడ్మిక్చర్స్. సో, అడ్మిక్చర్స్‌లోకొచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైప్ ఆఫ్ సాయిల్‌కి లైమ్ గాని, సిమెంట్ గాని, ఇంకా బిట్యుమన్ గాని ఏదైనా టైప్ ఆఫ్ అడ్మిక్చర్స్ గనక ఆ సాయిల్ కనుక వాడితే ఆటోమేటిక్‌గా దాని యొక్క కాంపాక్షన్ యొక్క రేట్ కూడా మారిపోతూ ఉంటుందండి. అగైన్ ఈ యొక్క అడ్మిక్చర్స్ కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే మన టైప్ ఆఫ్ కా అడ్మిక్చర్ అండ్ అమౌంట్ ఆఫ్ అడ్మిక్చర్. సో, సిమెంట్ గనక వాడామనుకోండి, సో, సిమెంట్ ఎంత ఎక్కువ సిమెంట్ వాడి ఎంత అమౌంట్ ఆఫ్ వాడితే అంత ఎక్కువగా మనకి కాంపాక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అట్లా మనకి సో, జనరల్‌గా అయితే కౌజన్‌లెస్ సాయిల్స్‌కి దాని యొక్క యూనిట్ వెయిట్ గామా డి ఆర్ గామా గాని ఎక్కువగా ఉంటుంది. అదే కౌజివ్ సాయిల్‌కి అయితే తక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిల్ట్‌కి, క్లేకి తక్కువగా ఉంటుంది. శాండ్‌కి, గ్రావెల్‌కి అయితే కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ఇన్ ది కాంపాక్షన్. సో, ఫస్ట్ వన్ వాటర్ కంటెంట్. సో, వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మన యొక్క గామా డి వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. ఫర్దర్‌గా మళ్ళీ ఒక రేట్‌కొచ్చిన తర్వాత ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ రీచ్ అయిన తర్వాత దాని యొక్క రేట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అమౌంట్ ఆఫ్ కాంపాక్షన్ స్టాండర్డ్ ప్రాక్టర్ టెస్ట్‌కి అయితేనేమో తక్కువగా వస్తుంది. మాడిఫైడ్ ప్రాక్టర్ టెస్ట్‌కి అయితే వాల్యూస్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ అవుతున్న కొద్దీ దాని యొక్క కాంపాక్షన్ రేట్ కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ వన్ సాయిల్. సాయిల్‌కొచ్చేసరికి క్లేకి దాని యొక్క ఒక సాయిల్‌ని తీసుకున్నప్పుడు క్లేకైతే దాని యొక్క తీసుకున్నప్పుడు ఈ విధంగా వస్తే సిల్ట్‌కి ఇంకెక్కువగా, శాండ్‌కి ఇంకా ఎక్కువ, గ్రావెల్‌కి అయితే ఈ విధంగా మనకి ఈ రేట్ అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా బేస్డ్ ఆన్ గ్రేడేషన్ పర్పస్ చూస్తే వెల్ గ్రేడెడ్ శాండ్‌కైతే ఎక్కువగా, పూర్‌లీ గ్రేడెడ్ శాండ్‌కైతే ఒకలా ఇలా కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్. సో, క్నీడింగ్ టైప్‌కి అయితేనేమో కాంపాక్షన్ కర్వ్ తక్కువగా వస్తుంది. అంటే వాల్యూస్ గాని, గామా డి గాని, వాటర్ కంటెంట్ గాని. అదే అదే స్టాటిక్, డైనమిక్ ఇలాంటి వాటికైతే మనకి తక్కువ వాటర్ కంటెంట్‌లోనే మనకి తక్కువ వాటర్ కంటెంట్‌లోనే మనకి మాక్సిమం గామా డి అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ కూడా కొంచెం తక్కువగానే వచ్చేస్తుంది. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఒక సాయిల్ వల్ల మనకి మెయిన్‌గా మారుతూ ఉంటుంది. ఓకే. థాంక్ యూ.